डियर फ्रेंड्स, हाँ, हैप्पी दीपावली। वो तो हो गए। इसके बाद भाई दूज, उसके बाद कार्तिक पौर्णमी, कड़वा चौथ, उसके बाद क्रिसमस। మీలాంటి అమాయకుల కోసమే రాఘవేంద్రరావు గారు ఒక సినిమా తీశారు. చందన చీర కట్టి కొత్త పెళ్లి కూతురు వచ్చింది, రేబాను గ్లాసులతోటి కుర్రవాడు వరుడైనాడు. సో ఇలా ఈ మధ్య అందరూ వాళ్ళ దుకాణం నడుపుకోవడానికి తోడు నీడ, ఆవు దూడ, ఎల్లయ్య మల్లయ్య, వెంట్ ఆఫ్ ద హిల్ అట్లాంటివి పెట్టారు. పెడితే వ్యభిచారం కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు లైక్ పార్వతీ రెడ్డి అండ్ మిగతా కొంతమంది పతివ్రతలు వాళ్ళు చక్కగా బొడ్డు కింద చీర కట్టి విడీపు నెక్ బ్లౌజ్ వేసుకొని వెనకాల బ్యాక్ చూపిస్తుంది. వాళ్ళ కూతుర్లని ఎంబీబీఎస్ ఇంజనీరింగు చదివియాలి, వాళ్ళ కొడుకుల్ని పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్లని చేయాలి, వాళ్ళ పిల్లల్ని అమెరికాకి ఆస్ట్రేలియాకి పంపాలి. వాళ్ళ అంటే లైఫ్ స్టైల్ బాగా 5 స్టార్ హోటల్స్లో అయిపోవాలి, చాలా హైఫైగా బ్రతకాలి. అలాంటి అబ్బాయి మాకు కావాలి అని అసలు సిగ్గు శరం లేకుండా వస్తున్నారు. నో ప్రాబ్లం, హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. వాళ్ళకి పాపం ఏవో కోరికలు ఉన్నాయి. దే హ్యావ్ దేర్ ఓన్ టేస్ట్, దే హ్యావ్ దేర్ ఓన్ అభిరుచి. అక్కడోళ్ళు అంటే నాకు తెలిసిన ఫ్యామిలీ అటు సైడ్ నుంచి వాళ్ళు నువ్వేమిస్తావు క్యా దేతే ఆ పాట అంటారు. బావళ్ళు సయ్యా అంటే మరదళ్ళు సయ్యా, ఏమిస్తావు క్యా దేతే. క్యా దేతే అంటే వీళ్ళు ఎంపే కాఫీ కూడా పెట్టరంట, పులిహార కూడా కలపరంట. వీళ్ళని మహారాణిలాగా చూసుకోవాలట. ఓ ఇప్పుడు మన కాంట్రిబ్యూషన్ ఏదైనా ఉంటే మనం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బిఏ పాస్ అయ్యాను, నేను ఎంఏ చదువుతాను డాడీ అని మా నాన్నకి చెప్తే, ముందు పెళ్ళి చేసేస్తానమ్మా నీకు, ఎందుకంటే మనం చౌదరీస్, చాలా పెద్ద చౌదరీస్ అందరిలాగా, సో ఐ హ్యావ్ టు గివ్ లాట్ ఆఫ్ డౌరీ. నువ్వు ఎంఏ చదివి మళ్ళీ అంటావు నేను పిహెచ్డీ చేస్తాను, పిహెచ్డీ చేశాక మళ్ళీ అంటావు ఇంకేదో సొంతంగా ఏదన్నా ఆఫీస్ పెడతాను, నా ఓన్గా నేను ఏదన్నా బిజినెస్ చేస్తాను, నా ఓన్గా నేను ఏదన్నా అవుట్ఫిట్ పెడతాను అంట. అందుకే వద్దు, ముందు బిఏ పరీక్ష లాస్ట్ ఎగ్జామ్ అవ్వడమే ఇమీడియట్లీ పెళ్లి చేసేస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం, నీ భర్త ఇష్టం, మీరేం చదువుకుంటారు ఏం చదువుకో అది మీ ఇష్టం, మీ ఇద్దరి ఇష్టం. నేను ఎప్పుడూ ఎదురు చెప్పలేదు, ఆయన కూడా నాకు ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. మా ఇద్దరు అండర్స్టాండింగ్ అలా, వీ నెవర్ సెడ్ ఎనీథింగ్ టు ఈచ్ అదర్. నా మాట ఆయన ఎలా కాదన్నారు, ఎట్లా ఓకే అనేస్తారు, నేను కూడా ఆయన అన్ని మాటలకి కాదన్నాను, ఓకే అనేస్తాను. సరే అయిపోయింది. తర్వాత ఎంఏ పిహెచ్డి మీ అందరికీ తెలుసు, చాలా చదువు. ఏడ్చేవాళ్ళు ఏడ్చారు, కుక్కల్లాగా మొరిగారు, మా ఇద్దరిని విడదీశారు. ఆయన మీద నాకు ఉన్న విషయాలే, కానీ మసాలా కొంచెం పెప్పర్ కొద్దిగా ఎసపోటిడా
ఇంగువ కూడా వేసి చెప్పారు. నా నేచర్ మీకు తెలుసు, చాలా కోపం వచ్చింది. బట్ ఇలా కాకుండా డియర్ ఫ్రెండ్స్, హస్బెండ్ అండ్ వైఫ్ ఎప్పుడు ప్యాచప్ అయిపోవాలి. వీ షుడ్ నాట్ గో టు ఈగో క్లాషెస్. అసలు అక్కడ దాకా వెళ్ళొద్దు. డోంట్ గో టిల్ దాట్ ఎక్స్టెంట్. ఎందుకంటే అక్కడ మిగిలేది ఏం లేదు, ఒక అగాధం ఉంటుంది, ఒక పెద్ద డీప్ అన్ఎండింగ్ పిట్ ఉంటుంది. వద్దు, అక్కడ దాకా అసలు వెళ్ళొద్దు. ఈ లోపలే ప్యాచప్ అయిపోండి. దిస్ ఈజ్ మై ఫ్రెండ్లీ అడ్వైస్. విడిపోవడం అంటూ చేసుకోవద్దు. ఎందుకంటే మళ్ళీ మనకి అంత అంటే ప్రాపర్గా పర్ఫెక్ట్గా కులము గోత్రము అంత మనకి దొరకకపోవచ్చు. కులం ఉంటే గోత్రం ఉండదు, గోత్రం ఉంటే ఇంకేదో ఉండదు. ఎస్. సో ఫస్ట్ మ్యారేజ్ని ఎంత వీలైతే అంత ప్రొటెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఎస్పెషల్లీ లేడీస్. మగవాళ్ళదే ఉంది, వాళ్ళు ఎట్లయినా బతికేస్తారు, మనకే ఇబ్బంది. సో ఫస్ట్ మ్యారేజ్ని మాత్రం ఎంత వీలైతే అంత చివరి దాకా సేవ్ చేసుకోండి. ఇక ప్రాణాల మీదకి వస్తుందేమో, మనని చంపేస్తారు, మన ఆస్తి కోసం మనని ఏమన్నా చేస్తారేమో అని అంత భయం ఉంటే ఓకే, యూ కెన్ టేక్ యువర్ ఓన్ డెసిషన్. అయితే ఏం చేయాలి మేడం, ఎట్లా మరి, హౌ టు సేవ్ ద మ్యారేజ్? ఒక గులాబీ పువ్వు మీద కర్కశంగా కత్తి పెట్టి కోసి ముక్కలు చేయడం చాలా అలవాటు అయిపోయింది ఈ మధ్య, ఎస్పెషల్లీ మన ఓన్ రిలేటివ్స్. అలా కాకుండా కొత్తగా ఒక లవ్ పిల్స్, నిద్ర మాత్రలు ఇవి వేసుకుంటే చాలు, ఆటోమేటిక్ రిలేషన్షిప్స్ హీల్ అయిపోతాయి. హీలింగ్ ద రిలేషన్షిప్. ఇప్పుడు ఒక మందు వేసుకుంటాం, దాంతో నొప్పి తగ్గుతుంది, పెయిన్ కిల్లరు. ఒక ఆయింట్మెంట్ రాసుకుంటాం, దాంతో బాధ తగ్గుతుంది. అట్లా హీలింగ్ ద రిలేషన్షిప్స్. ఆ రిలేషన్షిప్స్ని ఔషధం లాగా వైద్యం చేసి హీల్ చేసి మెరుగుపరిచి బాగు చేసేటువంటి ఒక అందమైన చిట్కా ఉంది. అరే ఆయన అనంత కృష్ణ స్వామి వెళ్ళిపోయారు, కానీ ఈవిడ ఉండిపోయింది. గొప్పోళ్ళు వెళ్ళిపోతారు తొందరగా, పోయిన వాళ్ళు అందరూ మంచోళ్ళు. అంటే మేము చెడ్డోళ్ళని కాదు, మేము ఇంకా మంచోళ్ళు. ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు. కాబట్టి ఈ హీలింగ్ ద రిలేషన్షిప్స్ అనే చిట్కా యూ క్యాన్ ఫాలో. ఏం లేదు, చాలా ఈజీ. అనంత విశ్వం ఉంటుంది కదా, యూనివర్స్కి ప్రార్థన చేయాలి. యూ షుడ్ డూ యువర్ ప్రేయర్ టు ద యూనివర్స్. అయితే రిలీజింగ్ ద విషెస్. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ నా భర్త పేరు బాబు అనుకో. ఎస్, బాబు ఎగ్జాంపుల్. ఎస్, బాబు అయితే మా ఇద్దరికి మధ్య చాలా క్లాషెస్ వచ్చాయి. ఎవరో బేబీతో ఆయన తిరుగుతున్నాడని విన్నాను. అది నాకు నచ్చలేదు. ఎవరికైనా నచ్చదు కదా, నాకు కొంచెం ఎక్కువ నచ్చదు. అయితే ఆ బేబీని ఏమనొద్దు, చంపొద్దు, లారీతో గుద్దొద్దు, బట్ బాబుని మాత్రం హీలింగ్ చేద్దాం. లెట్ అస్ హీల్ బాబు. ఇప్పుడు మన బంగారం మంచిది కాకపోతేనే కదా ఆ బేబీ వచ్చింది. సో డూ దిస్ టెక్నిక్. ఫర్ ఎగ్జాంపుల్, మీ భర్త పేరు బాబు. ఎస్, మీ భర్త ఎవరో బేబీతో తిరుగుతున్నాడు. ఎస్, హౌ టు హీల్ ద రిలేషన్షిప్ స్ట్రెయిన్ అయిపోయింది మీకు వాళ్ళకి మధ్యలో. గ్రాడ్యువల్గా మాట పెరిగి తూతూ మైమై అయ్యి, మన అన్నయ్య వాళ్ళని కొట్టి, వాళ్ళ తమ్ముడు వచ్చి మనల్ని ఏదో అన్నాడని మళ్ళీ మన అన్నలు వెళ్ళి వాళ్ళని కొట్టి, సో ఇలా చాలా జరిగాయి. పైగా మనం చాలా కట్నం ఇచ్చాం, ఇల్లరికం పెట్టుకున్నాం, మనకు వచ్చే కోపం వేరేగా ఉంటుంది. రవివర్మ లేడను, పెయింటర్, ఆర్టిస్ట్, భారతరత్నానో పద్మశ్రీయో. ఎస్, రవివర్మ గారికి భారతరత్నానో పద్మశ్రీయో వచ్చింది పెయింటింగ్లో. ఆయన భార్య ఆయనకి కట్నం ఇచ్చి
ఇల్లరికం పెట్టుకుంటే ఇంట్లో పని మనిషిని పెట్టుకొని ఫోటోలు తీయడం, దాని పెయింటింగ్లు వేయడం, పని మనిషిని కూర్చోబెట్టి దాన్ని పెద్ద మహారాణిలాగా చూడడం, పని మనిషి ముందు ఈమెనే కొంచెం మిస్బిహేవ్ చేయడం అలా చేసేది. వాళ్ళు వదిలేశారు వాడిని, ఐ మీన్ ఆయన్ని, రవివర్మ గారు. కేరళ ప్రభుత్వం ఆయనకి ఏమేమో బిరుదులు, భారతరత్న కూడా ఇచ్చిందేమో ఆల్మోస్ట్ అట్లా అనమాట. ఎంతో పద్మశ్రీ ఇంకేదో రవివర్మ గారి. మన సాలార్జంగ్ మ్యూజియంలో కూడా ఉంటుంది స్టోలెన్ కిసెస్ పెయింటెడ్ బై రవివర్మ. చాలా బాగుంటాయి ఆయన పెయింటింగ్స్, వెరీ బ్యూటిఫుల్. సరే ఇవన్నీ పక్కన పెడితే ఈ పొగడతలకి ఏముందిలే. ఈ విష్ రిలీజ్ చేయడం ఎలా, యూనివర్స్కి ప్రార్థన చేయడం ఎట్లా, స్ట్రెయిన్ అయిపోయిన రిలేషన్షిప్స్ని హీలింగ్ చేయడం ఎలా. ఏం లేదు, యూనివర్స్ అంటే పైన ఆకాశం, అందులో కొన్ని స్టార్స్. చూడండి, అయ్యో నేను ఇంట్లో ఉండి చేస్తాను మేడం, ఇంటికి సీలింగ్ ఉంటుంది కదా, రూఫ్ రేకులో ఏదో ఒక యాస్బెస్టాస్ షీట్స్, పెంకులిల్లో, అరిటాకులో ఏవో తాటాకులిల్లో, ఆ రూఫ్ వంక చూడండి, చూసి రిలీజ్ చేయండి. నేను నా భర్త కొట్లాడుకోకుండా చాలా ఫ్రెండ్షిప్గా ఉండాలి అని వదండి. చాలా నమ్మకంతో, నమ్మితే దేవుడు రాతిలో ఉంటాడు, కానీ నమ్మకపోతే దేవుడు పక్ష ఎక్కడా ఉండడు. సో డూ దిస్. అంతేగాని ఈ వ్యభిచారం చేసే రాజేశ్వరి, ఒళ్ళు అమ్ముకునే పార్వతిరెడ్డి లాంటి వాళ్ళలాగా ఎగేసుకుంటూ వెళ్ళకండి అన్ని చోట్లకి.